ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ గాయత్రీ పరంబికాయ నమ దుం దుర్గాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితః నమస్తస్యై 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 నమో నమః క్రీం మహాకాళికాయ నమ ద్రాం దత్తాత్రేయాయ నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞా ప్రయచ్చస్వ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాయ నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మాస ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ రోజున మనమంతా కూడా మే నెల మాస ఫలితాలంతా కూడా గోచారీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి తెలుసుకుందాం. ప్రధానంగా గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది. గోచారంలో ప్రధానంగా శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేయడం, ప్రధానంగా అంగారకుడితో పాటు కలిగి మీనరాశిలో సంచారం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అంగారకుడంతా కూడా మే నెలలో 13వ తారీఖు రోజున మేషరాశిలో సంచారం చేయడం, రాశి మార్పు అనేది జరుగుతుంది. మరియు ఇక్కడ రవి భగవానుడంతా కూడా మే నెల 14, 15 తారీఖులో అంతా కూడా మార్పు చెందడం అనేది, రవి సంక్రమణం అంతా కూడా ఈ యొక్క మేషరాశి నుంచి వృషభ రాశికి అంతా కూడా సంక్రమణం చేయడం జరుగుతుంది. బుధాదిత్య యోగం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవిమంగళ యోగము, మళ్ళా కుజమంగళ యోగం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా చంద్రమంగళ యోగం అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. మేషరాశిలో అంతా కూడా అంగారకుడు మేషరాశిలో సంచారం చేస్తారు. తర్వాత రవి భగవానుడు బుధుడితో పాటు కలిగితూ ఉంటారు. మే నెల 14 తర్వాత వృషభ రాశిలో అంతా కూడా రవి భగవానుడు సంచారం చేయడం, ఈ యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ప్రధానంగా శుక్రుడు అంతా కూడా మే 14 తారీఖు తర్వాత వృషభ రాశి నుంచి మిథున రాశిలో సంచారం చేయడం, బృహస్పతి పాటు కలిగితూ ఉంటారు. ఈ యొక్క మిథున రాశిలో అంతా కూడా బృహస్పతి యొక్క సంచారం జరుగుతుంది. రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే కేతు గ్రహం అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. తద్వారా ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే స్వల్పంగా కొన్ని రాశుల వాళ్ళకి ఇష్టమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి గ్రహదోషాలంతా కూడా ప్రామాణికంగా ఉన్నాయి. గోచార రీత్యా ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మానవాళి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి నవగ్రహ ఆరాధన చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు ఇస్తుంది. జన్మాంతరమైన మహాపాతక దోష నివారణార్థం ప్రతినిత్యం కూడా జగన్మాత ఆరాధన చేసుకోవడం, దేవీ కడ్మాల స్తోత్రం అంతా కూడా పఠించడం వల్ల అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. కన్యా రాశి జాతకులకి మే నెల మాసంలో ఫలితాల్లో అంతా కూడా చూసుకుంటే మే నెల మాస ఫలితాల్లో కన్యారాశి జాతకులకంతా కూడా సప్తమ స్థానంలో శనీశ్వరుడు సంచారం జరుగుతుంది. స్వల్పమైన దోషంలో ప్రభావం అనేది చూపిస్తుంది. శ్రమతో కూడిన సంపాదన పెరగడం, మానసికమైన అశాంతి అనేది గృహంలో అంతా కూడా చూసుకుంటూ ఉంటారు. ఎంత సంపాదించినా స్వల్పంగా మనశ్శాంతి లోపం అనేది కనపడుతూ ఉంటుంది. ఏదో ఒక వెలితిలాగా కనపడుతూ ఉంటుంది. దీని నుంచి బయటపడడానికి వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాల సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ప్రయత్నించడం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం రాజయోగ ప్రాప్తిస్తుంది. వెంకటేశ్వర వజ్ర కవచాన్ని చదువుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు పొందుతారు. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి లభిస్తుంది. పసుపు రంగు పూలతోటి దత్తాత్రేయ స్వామి వారిని ప్రతినిత్యం అర్చించడం వల్ల అఖండమైన గురుబలం పెరుగుతుంది. ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. దానాది కార్యక్రమంలో మీరంతా కూడా శనగలు దానం చేసుకోవాలి, మరియు బొబ్బర్లు దానం చేసుకోవడం, అంగారకుడు ప్రీతికరంగా మీరంతా కూడా కందిపప్పును దానం చేసుకోవడం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. రాహుగ్రహానికి ప్రీతికరంగా మీరంతా కూడా ఈ యొక్క మినువులు దానం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఇస్తుంది. ప్రధానంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమంలో బృహస్పతికి, శుక్రుడికి, అంగారకుడికి, రాహుగ్రహానికి జపాలు దానాలు చేసుకోవడం వల్ల, నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల, రాజశ్యామల యజ్ఞాధికతులు ఆచరించుకోవడం వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి, అప్పుల బాధల నుంచి, రుణ బాధల నుంచి బయటపడడానికి, అపమోక్ష దోషం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క మనశ్శాంతి లోపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అన్నదానం చేయడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి లభిస్తుంది. ప్రధానంగా పిల్లలు అంతా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా కష్టపడుతూ మంచి మార్కులతో ఉత్తీర్ణ రావడానికి ఆస్కారం ఉంటుంది. మేధా దక్షిణామూర్తి స్వామి వారి ఆరాధన చేయండి. ప్రధానంగా మీకు మంచి మార్కులతోటి పాస్ అవడానికి ఆస్కారం ఉంటుంది. కాంపిటేటివ్ రంగంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మీకంతా కూడా మంచి మార్కులు రావడానికి, ఉత్తమ శ్రేణి మార్కులు రావడానికి హయగ్రీవ స్వామిని మరియు స్వామివారికి అంతా కూడా హయగ్రీవ స్వామి యొక్క స్తోత్రాన్ని చదువుకోవడం కానీ, మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవడం కానీ, మేధా దక్షిణామూర్తి కవచాన్ని పారాయణం చేయించడం కానీ తద్వారా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. మంచి మేధాశక్తి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా నూతన వ్యాపారంలో మార్పులు జరగడం కానీ, ఉద్యోగంలో మార్పులు జరగడం కానీ, స్థానచలనం కూడా జరగడం కానీ ఆస్కారం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయడం వల్ల లాభిస్తూ ఉంటారు. మిత్రి యొక్క సహాయ సహకారాల వల్ల మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది.
నూతన వ్యక్తుల పరిచయం వల్ల కూడా లాభాలు గడించడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. హనుమతారాధనలో భాగంగా వైశాఖ మాసంలో దశమి తేదీ రోజున మీకంతా కూడా హనుమత్ జయంతి రోజున మీరంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, తులసి మాలను సమర్పించడం వల్ల రాజ్యకు ప్రాప్తి లభిస్తుంది. అన్నదానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.